వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను గతంలో అసలు చెప్పకూడదు అని అనుకున్నానండి. దాదాపు మనం ఫోన్ నెంబర్ ఇచ్చి చేసిన దగ్గర నుంచి 22A సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదంటే ఇతరత్ర అంశాల్లో కావచ్చు, మనకి చాలామంది ఫోన్ చేశారు. కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్లో ఫోన్ చేసిన వాళ్ళు కూడా చాలా సంస్కారయుతంగా పద్ధతిగా మాట్లాడుతూ వచ్చారు. బట్ ఒక ఫోన్ నెంబర్ నుంచి ఈ పేరు నుంచి వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎవరు మాట్లాడరు. మీరు ఎవరండి ఏంటి అడిగినా కూడా చెప్పరు. చేసి చెప్పేది ఏంటో తెలుసా, వినిపించేది మనకి. నేను నెంబర్ కూడా బయట పెట్టేస్తున్నాయి ఇవాళ, ఇదేమీ మనకి ఇది రాదు. 7702196243 7702196243. అంటే ఈ టార్చర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. మన బెదిరించిన వాడి నెంబర్ అంటే తర్వాత చూసుకుందాం, ఆల్రెడీ కేసు పుటప్ చేయడానికి దానికి అక్కడ వెళ్తున్నారు. ఇది మాత్రం మీరు వినండి. ఒకసారి జూమ్ చేయండి. ఒకసారి జూమ్ చేయండి, స్క్రీన్ జూమ్ చేసి చూపించండి. ఇది హిస్టరీ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ కాల్కి సంబంధించి. థర్డ్ జూలై నుంచి మొదలుపెట్టాడు. 3 జూలై నుంచి. అంతకుముందు కూడా ఉన్నాయి, నేను డిలీట్ చేసేసా. ఫోన్ నెంబర్ ఇచ్చి దాదాపుగా మనం ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ తర్వాత అనుకుంటా, లేదంటే ఈ జనవరి ఆ మూమెంట్కి వచ్చింది అనుకుంటా. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా ఇదే పరిస్థితి పెట్టాడు. ఇతను మనకు వినిపించేది ఏంటంటే ఇప్పుడు మనం వినిపించేది ఏంటంటే ఎన్ఆర్ఐ రాజ్ బోడా అని ఒక ఆయన ఉన్నాడు, నాకు పరిచయమే గతంలో. తను ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఇటీవల కాలంలో చేస్తున్నటువంటిది చాలా డిఫరెంట్ ఇది ఉంది. అతను వీడియోలు వినిపించి మన ప్రొవోకేట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇలాంటి పనులు చేస్తేనే కదా రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు కూడా ఇంకా గట్టిగా అంటూ ఉంటారు. మరి ఇలాంటి ప్రొవోకేషన్ చేసేటువంటి కార్యక్రమాలు చేయకూడదు కదా. ఇప్పుడు ఏంటి వీడికి అవసరం? బాబు లిక్కి అని చెప్ప వినిపించింది చాలు, మాట్లాడతావా లేదంటే న్యూసెన్స్ కేసు ఏమైనా పెట్టమంటావా? లిక్కి అని చెప్ప. సరే, నీ గురించి ఇంత టైం తీసుకోవడం కూడా వేస్ట్, కానీ నీ మొత్తం ట్రేస్ చేసి నీ దగ్గర దాకా వస్తారు. ట్రేస్ చేసి వస్తారు నీ దగ్గరికి, అక్కడ దాకా వెయిట్ చేస్తూ ఉండు. ఈ సైబర్ సెల్ వాళ్ళకి కూడా నేను పంపిస్తాను ఇది ఇప్పుడు. సార్ ఇట్లా ఇది చేస్తున్నారని రెడీగా ఉండండి అమ్మా. వీడు వెనకాల ఉన్నటువంటి మాఫియా ఎవరున్నారో అందరు రెడీగా ఉండండి. ఇదేంటి సంగతి? ఈ మధ్యలో పాపం మనకి ఫోన్ చేసేటువంటి వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది ఇలాంటి వెధవలు పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే. ఇలాంటి ఒక కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, మొత్తం ఆఫీస్లో అందరికీ తెలుసు. ఫోన్ వస్తే ఎత్తిన తర్వాత ఎవరన్నా హలో నమస్తే అండి మా 22A, లేదంటే పవన్ గారు ఫలానా వీడియో చూసాం, ఫలానా దాంట్లో మీరు ఇలా మాట్లాడారు, అది కొంచెం పొరపాటు కదా, లేదంటే దీంట్లో ఇది సరి చేసుకోవచ్చు, లేదంటే మీరు మాట్లాడింది కరెక్టే, దానికి అడిషనల్గా ఇదిగో ఇన్ఫర్మేషన్ ఉంది సార్, మాకు హెల్ప్ కావాలి, దీంట్లో మీ సలహా కావాలి, లేదంటే మార్కెటింగ్ సంబంధించి దీనికి ఏమైనా చేస్తారా. ఇవి నార్మల్గా వినేవాళ్ళు ఆల్ ద సడన్ కొన్ని రోజులు నేను ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఏంటి అసలు ఎవడు మాట్లాడేది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కన్సర్న్ చూపించారు. ఏంటి అసలు ఇది అని చెప్పాను. అప్పటి నుంచి వదిలేస్తే ఇగో మళ్ళీ 3 రోజుల నుంచి తగులుకున్నాడు వీడు. మరి వీడు ఏమనాలి?
ఇప్పుడు కాల్ కట్ చేశాను కాబట్టి సరిపోయింది. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు వాడికి కాల్ చేస్తాను చూడండి, సేమ్ అదే వినిపిస్తాడు తప్పితే హలో అన్న మాట కూడా రాదు అక్కడ మనకి. కట్ చేస్తాడు వెంటనే. దెబ్బకి స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు ఈసారి. ట్రూ కాలర్లో ఎస్సీ అంజప్ప లిక్కీ అని వస్తుందండి, లిక్కీ అంజప్ప అని చెప్పి బేసిక్గా. ధైర్యం లేని బ్రతుకులు ఇవన్నీ. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ దిస్ నాన్ సెన్స్ కాల్. ఇలాంటివి వస్తూ ఉంటాయి కామన్గా, బట్ చెప్పానుగా మొన్న, ఎవడికో భయపడేది బెదిరిపోయేది అంత సమస్య లేనే లేదు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.